మీకు టెట్ ఎగ్జామ్లో ఈ విధంగా బిట్ అడిగాడు అనుకోండి, అంటే ఎలా అంటే వీ రిసీవ్డ్ నో డాష్ అని అన్నాడు. సో అక్కడ ఈ క్రింది ఆప్షన్స్లలో ఏది వస్తుంది అని అంటాడు. ఇన్ఫర్మేషన్స్నా, ఇన్ఫర్మేషన్నా, ఇన్ఫర్మేటివ్నా, ఇన్ఫార్మ్స్నా. సో అంటే ఇక్కడ ఏం అడిగాడు, ఇన్ఫర్మేషన్కు ఫ్లూరల్ ఫామ్ ఏంటిదని అడిగాడు. ఓకే, వీ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్స్ అవుతుందా, లేదంటే ఇన్ఫర్మేషనే ఉంటుందా, ఇన్ఫర్మేటివ్ ఉంటుందా, ఇన్ఫార్మ్స్ ఉంటుందా అనే దాని మీద మిమ్మల్ని డౌట్ అడగడం జరిగింది. సో అలా అడిగినప్పుడు మనం ఆన్సర్ ఏం టిక్ చేయాలి అనేటువంటి సందిగ్ధంలో పడతాం. అంటే ఫ్లూరల్ కాబట్టి ఇది టిక్ చేస్తాం మనం, కానీ అది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏదవుతుందంటే ఇదే అవుతుంది, అంటే ఇన్ఫర్మేషనే అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ బిట్స్ మిమ్మల్ని ఎక్కడ అడుగుతాడంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లలో అడుగుతాడు, రైట్. సో అటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గతంలో అడిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఈ వీడియో నేను రూపొందించడం జరిగింది. సో ఇంకొక బిట్ను కూడా నేను అనాలిసిస్ చేస్తా, ఒకసారి చూడండి. వేర్ ఈజ్ మై డాష్ అన్నాడు. వేర్ ఈజ్ మై లగేజెస్సా, లగేజా, లగేజెస్ అంటే లగేజా, లగేజెస్సా అనేటువంటిది ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని అంటాడు. మనం ఏం చేస్తాం, వెంటనే ఇది పెట్టేస్తాం, లగేజెస్. వేర్ ఈజ్ మై లగేజెస్ అంటాం, కానీ లగేజెస్ కాదు, లగేజే. వేర్ ఈజ్ మై లగేజ్ అని మాత్రమే అనాలి. అలా ఎందుకు అనాలి అనే డౌట్ ఇప్పుడు మీలో కలుగుతుంది. సో దానికి ఎక్స్ప్లెనేషనే ఈ వీడియో. సో ఇందులో బిట్ ఎక్కడ అడగడానికి అవకాశం ఉంటుందంటే మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటి టాపిక్లో ఈ బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది లాజిక్ గురించి. సో ఆ టేబుల్తో పాటు గమనించండి, 3 ఉన్నాయి ఇందులో. ఇదొక టేబుల్, ఇదొక టేబుల్, ఇదొక టేబుల్. సో ఈ 3 మీరు కంపల్సరీ నేర్చుకొని ఉండాల్సిందే. నేర్చుకుంటేనే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లలో ఈ బిట్ మనం ర్యాంక్ చేయడానికి అవకాశం ఉండదు. అవేంటిదంటే గమనించండి, ఆల్ఫాబెట్ ఉన్నది కానీ ఆల్ఫాబెట్స్ ఉండవు. మనం ఏదైనా వర్డ్ను సింగులర్ నుంచి ఫ్లూరల్లోకి మార్చేటప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం ఒక నౌన్ను సింగులర్ నుంచి ఫ్లూరల్కి మార్చేటప్పుడు. కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నౌన్స్, వీటిని ఫ్లూరల్లోకి మార్చేటప్పుడు లాస్ట్కు మనం ఇది కానీ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయం. సో అవి ఇక్కడ కొన్ని నేను లీస్ట్ ఇచ్చాను, అవి ప్రిపేర్ అయితే దాదాపుగా ఎగ్జామ్కు మీరు ఈ అంశానికి సంబంధించిన బిట్ కవర్ చేసినట్టే. సో ఒకసారి చూడండి, ఆల్ఫాబెట్ ఉంటుంది, ఆల్ఫాబెట్స్ ఉండదు. అదేవిధంగా లగేజ్ ఒక్కటున్నా చాలా ఉన్నా లగేజ్ అని అనాలి, లగేజెస్ అని అనకూడదు.